హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీ అండి ఫ్రమ్ శ్రీ టాక్స్. నేను ఈరోజు చేసే వీడియో వీకేర్ గురించి అండి. సో చాలామంది వీకేర్ గురించి చాలా ప్రమోషన్స్ అండ్ వీడియోస్ చేస్తుంటారు కదా. సో వీకేర్ బెస్టా కాదా అని నేను ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పబోతున్నా. సో యాక్చువల్గా నేను ఏంటంటే నా ఫేస్ మీద చాలా పిగ్మెంటేషన్స్, లైట్గా రింకిల్స్, ఫోర్ హెడ్ అండ్ చాలా డార్క్ సర్కిల్స్ ఉంటాయి. అండ్ స్కిన్ టెక్స్చర్ కూడా అంతా చాలా గట్టిగా రఫ్గా ఉంటుంది అండ్ చాలా డ్రైగా ఉంటుంది నా ఫేస్. అంటే ఇంకోటి ఏంటి అంటే నాకు చాలా డాండ్రఫ్ ఉంటుందండి. సో డ్రై హెయిర్ అవ్వడం వల్ల డాండ్రఫ్ ఉంటుంది అని మీ అందరికీ తెలుసు కదా. సో డాండ్రఫ్ వల్ల ఏంటంటే నాకు బాగా ఇచ్చింగ్ రావడము అండ్ హెయిర్ ఫాల్ అవ్వడము, మెయిన్లీ ఏంటంటే ఫోర్ హెడ్ దగ్గర చాలా హెయిర్ లాస్ అయిపోయింది. సో ఈ పర్పస్ మీద నేను వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను కూడా గూగుల్లో చూసి సెర్చ్ చేసి కూకట్పల్లి బ్రాంచ్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ నన్ను ఒక మిషన్లో పెట్టారు, నా ఫేస్ని ఒక మిషన్లో పెట్టారు. సో అదేంటంటే ఆటోమేటిక్గా నా ఫేస్లో ఎన్ని రింకిల్స్ ఉన్నాయి అండ్ ఎంత పిగ్మెంటేషన్ ఉంది, వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఏంటంటే నా ఫేస్ అనేది 50% ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే నేను సన్ స్క్రీన్ యూజ్ చేయను, క్రీమ్స్ యూజ్ చేయను, పౌడర్స్ యూజ్ చేయను. అండ్ ఇంకోటి ఏంటంటే మోరోవర్ ఎక్కువ వాటర్ అస్సలు తీసుకోనండి. సో అందుకని చెప్పేసి నా ఫేస్ అనేది చాలా డ్రైగా ఉంది. సో దాంతో పాటు ఫస్ట్ నేను దాంతో కన్సల్ట్ అయిన తర్వాత నాకు వాళ్ళు ట్రీట్మెంట్ వచ్చేసి క్యూ స్విచ్ లేజర్ అండ్ ఎల్లో పీల్ ఒక 2-3 చెప్పారండి. అయితే నాకు క్యూ స్విచ్ లేజర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాంతో ఏంటంటే వాళ్ళు క్యూ స్విచ్ లేజర్కి 38,000 అనేది ఛార్జ్ అవుతుందని చెప్పారు. మనకి ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంటుందని చెప్పారు. అప్పుడు నేను ఏం చేశాను అంటే ఓకే అని చెప్పాను. అయితే వాళ్ళు నాకు ఫస్ట్ 2-3 ఈఎంఐస్ అనేవి పే చేయించుకుంటారనమాట. ఎందుకంటే ఒకవేళ లోన్ వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఒకవేళ ఫస్ట్ 2 ఈఎంఐస్ పే చేయలేదనుకోండి, సో వాళ్ళే పే చేసుకోవాల్సి వస్తుంది. సో దాని రీజన్ వల్ల నన్ను ఫస్ట్ పేమెంట్ చేయమన్నారు. నేను ఏం చేశాను అంటే ఫస్ట్ 2,000 పే చేసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం క్యూ స్విచ్ లేజర్ ట్రీట్మెంట్ అనగానే కొంచెం ఇట్లా ఫేస్ మీద కట్ అవ్వడం, సో రేడియేషన్ జరగడం అట్లా జరుగుతుంది కదా, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ని ఒక 2-3 మెంబర్స్ని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం వస్తుందని చెప్పారు. సో నేనేం చేశాను, డిసెంబర్లో పే చేశాను, బట్ నేను ఆపేసి కొంచెం గ్యాప్ తీసుకున్నా. వాళ్ళు కూడా నేను కాంటాక్ట్ అవ్వలేదు, నేను వాళ్ళని అవ్వలేదు. సో కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా నా మ్యారేజ్ అనేది ఇంట్లో సెట్ అయిపోయింది. మళ్ళీ ఫేస్ అప్పటికల్లా బాగుండాలి అని చెప్పేసి నేను రీకన్సల్ట్ అయ్యాను. రీకన్సల్టేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ నాకు ఫేస్కి వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ఉంటుంది కదా, అది అలాగే ఉంటుంది మన దగ్గర. మనం ఏదైతే నెంబర్ ఇచ్చి చేస్తామో అది వాళ్ళ దగ్గర అలాగే ఉంటుంది. సో డాక్టర్ నేను చెప్పాను, యాక్చువల్గా నాకు అర్టికేరియా ఉందండి. అర్టికేరియా ఏంటంటే నేను ఎప్పుడైనా చాలా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు, చాలా కంగారు పడినప్పుడు, చాలా భయపడినప్పుడు నేను మీకు చూపిస్తాను నా ఫోటో అనేది. సో అలా నా ఫేస్ మీద కానీ నా బాడీ మొత్తం మీద కానీ చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తాయి. సో నేను ఆ రీజన్ వాళ్ళకి చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఓకే, ఇలా లేజర్ ట్రీట్మెంట్ ఏదన్నా తీసుకున్నప్పుడు అదన్నా ప్రాబ్లం అయిపోయి కొంచెం ఏదన్నా ఫేస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకు ట్రీట్మెంట్కి నో చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. సో వాళ్ళు ఏం చెప్పారంటే సరే ఓకే, మీకు ట్రీట్మెంట్ వద్దు, బట్ మేము ప్రోడక్ట్స్ ఇస్తాము. అవి ఏంటంటే స్టెమ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అని చెప్పారు. అవి 2-3 మంత్స్కి ఒకేసారి రాసేసారనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఏమేమి రాశారు, ఎంత అయినాయి అని చెప్పేసి. నాకు ఈఎంఐలో ఇచ్చారనమాట అవన్నీ. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది సెల్ థెరపీ వైట్నింగ్ సెల్ థెరపీ అన్నారు, సంథింగ్ ఏదో అన్నారు. దీంట్లో మనకి ఇది నేను ఓపెన్ చేసేసాను, ఇంకా చూపిస్తాను. సో ఇదేంటి అంటే స్టెమ్ థెరపీ అనమాట. ఇందులో 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇవి
డే అనమాట. ఇది ఫస్ట్ ఈ 2 డే కేర్, ఈ 2 నైట్ కేర్. ఈ 2 ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ వాష్ ఇచ్చారండి. ఇది ఫేస్ వాష్. దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఇది ఫోమ్ బేస్డ్ అనమాట, ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్. అండ్ ఇది వచ్చేసరికి 500 ఉంది కాస్ట్. ఓకే, సో ఇది ఫేస్ వాష్ చేసిన తర్వాత నాకు సోప్ కూడా ఇచ్చారు, గోట్ మిల్క్ సోప్ అని చెప్పేసి. సారీ, అది వాష్రూమ్లో ఉంటాను. ఇంకోటి అంటే ఇవి 2 అనమాట. ఇవి డే కేర్. ఫస్ట్ ఇది అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నైట్ కేర్లోనేమో అగైన్ ఫేస్ వాష్ చేసేసి ఇది ఫస్ట్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇది మెనలిన్ కంటెంట్ని తక్కువ చేస్తుంది అనమాట. సో ఇది అప్లై చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి క్రీమ్ సైడ్. సో ఇవి నాకు 3 ఇచ్చారండి, 3 ఇచ్చారు. 1, 2 అండ్ 3 అనమాట. సో నాకు ఇవి యాక్చువల్గా ఇది ఈచ్ వన్ వచ్చేసరికి 10,000 సంథింగ్ ఉందండి. ఓకే, ఈచ్ వన్ చూసారు కదా ఇక్కడ 10,000 సంథింగ్ ఉంది. సో 83 అనేది ఏంటో నాకు తెలియదు, 10,000 ఉంది. సో ఇక్కడికే ఇవి 30,000 అవుతున్నాయి. సో దాని తర్వాత ఏంటంటే ఇది ఫేస్ వాష్ చెప్పేసాను. అండ్ ఇంకోటి ఇది డాండ్రఫ్ అని చెప్పాను కదా, చాలా అంటే చాలా డ్రైగా ఉంటుందండి నా హెయిర్. సో ఇది ఏంటంటే ఆయిల్ అనమాట. సో ఫస్ట్ దీనికి ఇది అప్లై చేసే ముందు ఈ సీరం ఇచ్చారు నాకు. ఈ సీరం ఏంటంటే నైట్ పడుకునే ముందు హెయిర్కి అప్లై చేసుకోవాలి, ఒక 20 డ్రాప్స్ లైక్ అట్లా చేసుకున్న తర్వాత మార్నింగ్ అనేది ఈ హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ ఉంచిన తర్వాత షాంపూ ఇచ్చారు. షాంపూతో ఇంకో షాంపూ ఇచ్చారు నాకు, షాంపూతో మనం వాష్ చేసేసుకోవాలి. సో ఇది ఎంత పడిందో చూపిస్తాను. ఇంకా 650 పడింది. సో ప్రాబ్లం ఏంటంటే మనం ఎన్ని చేసినా అండి, మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టినా కానీ మనం అనేది ఫుడ్ తినకుండా మీరు 1,00,000 రూపాయలు పెట్టినా, 1,00,00,000 రూపాయలు పెట్టినా అది మాత్రం మీకు అస్సలు వర్కౌట్ కాదండి. ఫుడ్ అండ్ వాటర్ కంటెంట్ బాడీ లేకపోతే బాడీ అనేది అసలు ఇంకా ఇప్పుడు ట్రీస్కి వాటర్ లేకపోతే ఎలా అవుతుంది, అసలు అవి చనిపోయే స్టేజ్కి వస్తాయి కదా. సో బాడీ కూడా అంతేనండి. మీరు ఎంతవరకు వాటర్ కంటెంట్ తీసుకుంటే మీకు అంత ఉంటుంది. అలా అని ఒక 5 లీటర్లు 6 లీటర్లు తాగడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కిడ్నీస్ అనేవి ఒకవేళ అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి, అప్పుడు వాటర్ ఉండిపోయి బాడీలో ఒకలా ఐ మీన్ ఫ్యాట్ ఉన్న బాడీ ఉండడం వేరు, వాటర్ ఉన్న బాడీ ఉండడం వేరు కదా. మొత్తం ఒక ఇట్లా దాన్ని ఏమంటారు స్పాంజ్ లెక్క అయిపోతుంది బాడీ. సో అది కూడా డేంజర్ అనమాట. కొంచెం అట్లీస్ట్ మనకి వాటర్ మీద అంత ఫోకస్ ఉండదు, ఎందుకంటే మనం వర్క్ వల్లనో తినే ఆకలి అంటే అట్లీస్ట్ లోపల సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది, ఆకలి అవుతున్నట్టు ఉంటుంది, మొత్తం కడుపులో ఏం లేనట్టు ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. కానీ వాటర్ అనేది మనం అంతా తీసుకోము కాబట్టి వాటర్ తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. సో రేపు కూడా నేను ఇంకొక వీడియోతో వస్తానండి. ఏంటంటే పార్థ డెంటల్ వాళ్ళు లిటరల్గా నాకు ఏం చేశారు అనేది నేను మీకు తర్వాత చెప్తాను, రేపటి వీడియోలో చెప్తాను. 2 times అనేది నేను క్లిప్ తీసుకున్నాను. సో అదేంటి ఏమైంది, యూజ్ అయిందా లేదా అని నేను మీకు రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి.